మన సైన్యానికి అండగా నిలవాల్సిన కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. చొరబాటుదారులకు జాతి వ్యతిరేక శక్తుల్ని ఆ పార్టీ రక్షిస్తోందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో విషయం రుజువైందని గుర్తు చేశారు. అస్సాంలో మోడీ ఆదివారం మంగళబోయి సుమాలీగఢ్లలో 18,530 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత ప్రసంగించారు. 1962లో చైనాతో యుద్ధ సమయంలో అస్సామీలకు అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన గాయాలు ఇంకా మానలేదు. భూపేన్ హజారికా లాంటి సంగీత దిగ్గజాలను అవమానించడం ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ నేతల గాయాలపై ఉప్పు జల్లుతున్నారు. భూపేన్కి జరిగిన అవమానంతో నాకు తీవ్రంగా బాధ కలిగింది, కానీ ప్రజలే గురువులు, బీజేపీ చేసే తప్ప ఒప్ప అనేది వాళ్ళకే తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆ సందర్భంగా అంటే తన మీద జరుగుతున్న కుట్రల గురించి ప్రస్తావిస్తూ ఏదైతే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, తప్పుడు ప్రచారాలు, చివరికి తన తల్లికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే అక్కడ మాట్లాడలేదు, కానీ తననే టార్గెట్గా చేసుకుంటున్నటువంటి దాని మీద మాట్లాడేటప్పుడు భావోద్వేగంగా గొంతులో ఒక బాధ కనిపించింది, ప్లస్ కళ్ళల్లో తడి కనిపించింది.